ఇంట్రెస్ట్ వచ్చింది. చేతిలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను జర్మన్ మార్కెట్కి వెళ్ళబోతున్నాను. సో గెట్ రెడీ విత్ మీ టు జర్మన్ మార్కెట్. ఇది నా అవుట్ఫిట్, ఇది వేసుకొని మీకు కనిపిస్తాను. సో నేనైతే డ్రెస్ వేసేసుకున్నాను. ఫుల్ డ్రెస్ కనిపించట్లేదు. ట్రై టు అరేంజ్. స్టిల్ నో. సో ఇప్పుడు కొంచెం మేకప్ వేసుకొని రెడీ అయ్యేసి బయటికి వెళ్ళడమే. సో నేను ఫస్ట్ ఈ స్నేల్ సీరం పెట్టుకుంటాను. ఎవరి స్టెప్కి నేను 10 seconds అలా వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు 10 seconds అట్లా కొంచెం ట్రై అవ్వడానికి. సెకండ్ నేను మాయిశ్చరైజర్, పాండ్స్ మాయిశ్చరైజర్, లైట్ మాయిశ్చరైజర్ పెట్టుకుంటున్నాను. సో ఇది నేను ఎప్పటి నుంచో వాడుతున్న ప్రోడక్ట్. థర్డ్ సన్ స్క్రీన్, ఇది బ్యూటీ ఆఫ్ జోసన్ సన్ స్క్రీన్. నేను ఎవ్రీడే జస్ట్ ఇంతే నార్మల్ స్కిన్ కేర్ చేసుకుంటూ ఉంటాను. ఎవ్రీడే మేకప్ వేసుకొని ఎప్పుడో ఒకసారి అలా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చిన్నగా మేకప్ వేసుకుంటాను. I don't know. ఈ ఫౌండేషన్ వాడుతున్నాను. నాకు ఇది మొన్న బూట్స్కి వెళ్ళినప్పుడు రికమెండ్ చేశారు, నా స్కిన్కి సెట్ అవుతుందని. ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ దట్. బ్లెండ్ చేసుకుంటున్నా. సో కొంచెం కన్సీలర్ యాడ్ చేసుకుంటున్నా, నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ కవర్ అవ్వడానికి. ఇక్కడెక్కడైతే డార్క్ ఉందో అదంతా కవర్ చేసేస్తాను అనమాట. సో నేను వాడేది లాంకోమ్ కన్సీలర్. సో ఇది ఫైనల్ టచ్ నా మేకప్లో. చాలా సాటిస్ఫైయింగ్ ఉంది నాకు ఇది చూస్తుంటే. తినాలని ఉంది టు బి హానెస్ట్. సో ఇందాక ఫైనల్ టచ్ అన్నాను కదా, అది కాదు. సో ఇది బ్లష్, కొంచెం అలా బ్లష్ వేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ ఏం వేసుకోను, నేను కొంచెం వేసుకుంటా అంతే. పింక్ వాడుతున్నా తీసుకోలే. సో గాయస్, రెడీ అయిపోయాను. ఇందాక ఐ మేకప్ వేసుకునేటప్పుడు, లిప్స్టిక్ పెట్టుకునేటప్పుడు నేను వీడియో తీయలేదు, బికాజ్ నాకు చాలా కష్టంగా ఉండే మేకప్ వేసేటప్పుడు. సో ఫుల్లీ రెడీ నా. కొంచెం హెయిర్ సెట్ చేసుకుంటే అయిపోద్ది. జ్యువెలరీస్ కూడా పెట్టుకోవాలి, ఐ మీన్ ఇయర్ రింగ్స్, అంతే. ఇయర్ రింగ్స్ తప్ప నేను ఇంకేం పెట్టుకోను. సో ఐమ్ రెడీ టు గో. ఇప్పుడే జర్మన్ మార్కెట్కి వచ్చాను. రాగానే నాకు ఫస్ట్ ఈ లైట్ క్యూబికల్స్ కనిపించాయి. ఈ క్యూబికల్స్ ఉన్న ప్లేస్ బర్మింగమ్ యూనివర్సిటీకి, ఆర్ట్ గ్యాలరీకి అండ్ విక్టోరియా స్క్వేర్స్కి మధ్యలో ఉంది. సో అక్కడికి వెళ్ళి ఐ టుక్ సమ్ పిక్చర్స్ అండ్ వీడియోస్.
సో అసలు స్టోరీ ఏంటి అంటే, దీని పేరు ఫ్రాంక్ఫర్ట్ క్రిస్మస్ మార్కెట్. ఫ్రాంక్ఫర్ట్ ఈజ్ అ సిటీ ఇన్ జర్మనీ. సో అందుకే చాలామంది జర్మన్ మార్కెట్ అని కూడా అంటారు. ఇది 2001లో స్టార్ట్ చేశారు బర్మింగంలో. క్రిస్మస్ కల్చర్ని యూకేలోకి తీసుకురావడానికి బర్మింగంలో స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ బర్మింగం ఈజ్ ద ఫస్ట్ సిటీ ద క్రిస్మస్ మార్కెట్ హ్యాస్ కేమ్ టు. యాక్చువల్లీ ఫ్రాంక్ఫర్ట్ అండ్ బర్మింగంకి మధ్య ఏదో ట్విన్ టౌన్స్ అని పార్ట్నర్షిప్ ఉండే, అందుకే బర్మింగంలో ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఫ్రాంక్ఫర్ట్లో చాలా అథెంటిక్ క్రిస్మస్ మార్కెట్స్ ఉంటాయి. సేమ్ అదే ఐడియాని ఇక్కడ యూకేలో ఇంప్లిమెంట్ చేయడానికి ఈ వుడెన్ స్టాల్స్, జర్మన్ ప్రోడక్ట్స్, ఫుడ్ అండ్ డ్రింక్స్ అన్నీ అందరు ఎక్స్పీరియన్స్ చేయాలని ఆ ఐడియాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఇదే బిగ్గెస్ట్ క్రిస్మస్ ట్రీ ఈ మార్కెట్లో. ఇక్కడే చాలా మంది పిక్చర్స్ తీసుకోవడం కూడా చూసాను నేను. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు టేక్ పిక్చర్స్. ఎందుకంటే కొంచెం హైట్లో ఉండేసరికి చాలా బాగా క్యాప్చర్ చేయొచ్చు ఫుల్ ఫ్రేమ్లో. దీని ముందు ఈ ఫౌంటైన్ ఉండడం వల్ల ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. ఇదే విక్టోరియా స్క్వేర్ సెంటర్ అండ్ దిస్ ఇస్ ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది ఆర్ట్ గ్యాలరీ. ఈ మార్కెట్లో స్పెండ్ చేయడానికి నేను £20 బడ్జెట్ డిసైడ్ అయ్యాను. సో లెట్స్ సీ హౌ మెనీ థింగ్స్ ఐ కెన్ బై. సో ఫస్ట్ నేను ఈ స్టాల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ అన్ని జర్మన్ స్టైల్ జ్యువెలరీస్ ఉన్నాయి. నాకు ఈ రింగ్ చాలా బాగా నచ్చింది. బట్ £28 ఉంది, నాట్ ఇన్ మై బడ్జెట్, అందుకే తీసుకోలేదు. బట్ చూడడానికి చాలా బాగున్నాయి. నెక్స్ట్ వెజీ ఫుడ్ అని ఒక స్టాల్ ఉంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. దాని పక్కనే జీడీకే కూడా ఉంది. జీడీకే అంటే జర్మన్ డోనర్ కెబాబ్. నైస్ కోఇన్సిడెన్స్, జర్మన్ డోనర్ కెబాబ్ ముందు జర్మన్ మార్కెట్. నేను ఆ తర్వాత ఒక స్టాల్కి వచ్చాను. ఇక్కడ జర్మన్ హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న హట్స్ అన్ని జీసస్ లైఫ్ లో ఇంపార్టెంట్ ఫేజెస్ ని డిస్క్రైబ్ చేసినట్టు ఉంది. డీటెయిల్స్ అయితే టాప్ నాచ్. అసలు వాళ్ళకి వేసిన డ్రెస్సెస్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈవెన్ జాకెట్ కున్న ఫెదర్స్ కూడా డీటెయిల్ గా కనిపిస్తున్నాయి. ప్రైజెస్ కూడా సూపర్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నార్మల్ సైజ్ ఉన్న వాటికి 200 to 300 pounds ఉన్నాయి. అంటే రఫ్లీ 25,000 to 30,000 రూపీస్. ఇంకా పైన పెద్ద వాటికి అయితే ఆస్తి పేపర్లు అడుగుతాడేమో. సో ఆ తర్వాత స్టాల్లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఉన్నాయి. బట్ నాకు ఈ కలర్ పెన్సిల్స్ చాలా నచ్చినాయి. చూడ్డానికి అయితే మన ఇంటి దగ్గర దొరికి కట్టెపుల్లలా ఉన్నాయి. జర్మన్ మార్కెట్ లో గణపతి దేవుడు అండ్ అగరబత్తీలు దొరకడం అండ్ ఈ అగరబత్తుల ప్యాకెట్స్ మీద కూడా మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. దిస్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ మీ. ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ స్టాల్ ఇన్ జర్మన్ మార్కెట్. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ ఉన్నాయి. అయితే సేమ్ కంకరాలానే ఉన్నాయి. వాటికి కొంచెం గ్లిటర్ అండ్ పెయింట్ వేసుకొని పెట్టినట్టుంది. డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ సైజ్ అండ్ డిఫరెంట్ కలర్స్. చూడడానికి చాలా 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 బాగున్నాయి. ఇక్కడ పైన హ్యాంగ్ చేసి ఉన్నాయి అన్ని క్రిస్టల్ డ్రీమ్ క్యాచర్స్. చాలా బాగున్నాయి. సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది. సో స్టోరీ ఏంటంటే, ముందు ఒక ఎల్లో కలర్ చార్ట్ కనిపిస్తుంది కదా, ఆ చార్ట్ లో బర్త్ డేస్ అకార్డింగ్ గా ఏ స్టోన్ కొనాలి అని సజెస్ట్ చేస్తారు. సో అది కొంచెం లక్ క్రియేట్ చేస్తుందని వాళ్ళు నమ్ముతారు. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. నాకు అవేంటో కూడా తెలీదు. ఓన్లీ నాకు తెలిసినవి మాత్రమే నేను డిస్క్రైబ్ చేశాను. సో నెక్స్ట్ ఈ స్టాల్లో హ్యాండ్ నిటెడ్ మిటెన్స్ ఉన్నాయి. కైండ్ ఆఫ్ చలి పెట్టకుండా హ్యాండ్స్ కి వేసుకునేవి. ఇంకా స్కార్ఫ్స్, క్యాప్స్, సాక్సెస్ ఇలాంటివి కూడా ఉన్నాయి ఇందులో.
సో ఇది ఇంకొక ఎంట్రన్స్ అన్నమాట క్రిస్మస్ మార్కెట్కి. ఇది చూడ్డానికి యాన్షియంట్ బిల్డింగ్ లా ఉంది, బట్ ఇది ఒక యాపిల్ స్టోర్. ఇదే బర్మింగం గ్రాండ్ సెంట్రల్, అంటే బర్మింగం మెయిన్ రైల్వే స్టేషన్. ఇంకో సైడ్ ఆఫ్ క్రిస్మస్ మార్కెట్కి వెళ్ళడానికి మధ్యలో ట్రామ్ లైన్ క్రాస్ చేయాలి. ఇది వన్ ఆఫ్ ది జర్మన్ బియర్ స్టాల్. ఇలాంటి స్టాల్స్ చాలా ఉన్నాయి, బట్ నేను మోస్ట్ ఆఫ్ ది బియర్ స్టాల్స్ ని స్కిప్ చేశాను, రికార్డ్ చేయలేదు. నేను ఈ స్టాల్ చూడగానే ఆగాను. ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షుగర్ కోటెడ్ అండ్ హనీ కోటెడ్ నట్స్ ఉన్నాయి. సో ఇక్కడ వాల్నట్స్, క్యాష్యూస్, ఆల్మండ్స్, పిస్తాచు ఇదర్ షుగర్ ఆర్ హనీ కోట్ చేసి ఉన్నాయి. దిస్ గాయ్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ, నాకు అన్ని ఫ్రీగా టేస్ట్ చూడడానికి ఇచ్చాడు. నేను హనీ కోటెడ్ పిస్తాచు తీసుకున్నా. 1 పోర్షన్ కి 6 pounds. సో నెక్స్ట్ నేను ఈ స్టాల్కి వచ్చాను. ఇక్కడ నేను క్రేప్స్ కొనుక్కుందామని వచ్చాను. దీని మేకింగ్ ప్రాసెస్ సేమ్ మనం ఇంట్లో చేసుకునే దోశ లాగే ఉంటది. ఒక కైండ్ ఆఫ్ బ్యాటర్ ని హాట్ పాన్ మీద స్ప్రెడ్ చేసి పైన మనకి ఏ టాపింగ్ కావాలంటే అది యాడ్ చేస్తారు. టాపింగ్స్ లో షుగర్, సిన్నమన్, న్యూటెల్లా అని ఇలా ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే న్యూటెల్లా చూస్ చేసుకున్నాను. అంటే అది కుక్ అయిన తర్వాత ప్రాపర్గా దానిపైన న్యూటెల్లా వేసి ర్యాప్ చేసి ఇస్తారు. దీనికి కూడా 6 pounds. దిస్ ఇస్ మై సెకండ్ పర్చేస్ ఇన్ ద మార్కెట్. సో టైర్డ్. జర్మన్ మార్కెట్ టూర్ అయిపోయింది. నా దగ్గర ఇంకా 8 pounds మిగిలినాయి. అసలు అక్కడ నేను కొనుక్కోవాల్సిన ఏమీ లేవు. నేను అందరి చేతులలో అన్నీ చూసి ఎక్సైట్ అయిపోయి ఎంత కొనుక్కుంటా అని చెప్పేసి 20 pounds డిసైడ్ అయ్యా. యాక్చువల్గా 50 కూడా తీసుకెళ్ళొచ్చేమో అనుకున్నా, బట్ నేను జస్ట్ 12 pounds మాత్రమే ఖర్చు చేశాను. సో ఇదే జర్మన్ మార్కెట్ టూర్. అండ్ యాక్చువల్లీ రైడ్స్ కూడా ఉంటాయేమో అని చూసిన అక్కడ కరోజులు తప్ప ఇంకేం లేదు. నేను కరోజులు కూడా ఎక్కలేదు. సో దిస్ ఇస్ ఇట్. చాలా రెయిన్ డిలేస్ తర్వాత నేను పార్టీకి రీచ్ అయ్యాను. మా ఆఫీస్ వాళ్ళు ఒక క్లబ్ని రిజర్వ్ చేశారు. సో దీస్ ఆర్ మై కొలీగ్స్. నా పక్కన కూర్చున్న అమ్మాయి ఆనా అండ్ ఆ పక్కన కూర్చున్న అమ్మాయి జనీనా. సో ఇతను జోష్, మా టీంలోనే యంగెస్ట్ అబ్బాయి. సో గేమ్ ఏంటంటే ఒకరు డియర్ హార్న్స్ పెట్టుకుంటారు, మిగతా వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి రింగ్స్ని హార్న్స్ పైన త్రో చేయాలి. ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళే విన్నర్. ఫస్ట్ నేనే ఈ గేమ్ని స్టార్ట్ చేశాను.
సో ఇక్కడ టేబుల్ మీద కనిపించేది రిడిల్ గేమ్స్ అన్నమాట. నేను నాన్నతో కలిసి ఆడాను. ఇది ఇంకొక గేమ్. ఇలాంటివి చాలా గేమ్స్ పెట్టారు అండ్ చాలా గేమ్స్ బట్ అన్ని రికార్డ్ చేయలేదు. యాక్చువల్లీ ఇక్కడ అన్లిమిటెడ్ డ్రింక్స్. అందరూ కాసేపు డ్యాన్స్ చేసి అలసిపోయారు. ఇప్పుడే డిన్నర్ స్టార్ట్ అయింది. ఫుడ్లో అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి ట్రై చేయడానికి. సో నేను వీడియో రికార్డ్ చేస్తున్నా అని చెప్పేసి ఆనానే నాకు ఫుడ్ సర్వ్ చేసింది. ప్రతి ఒక్క ఐటమ్ ఇది కావాలా అది కావాలా అని అడుగుతూ మరీ సర్వ్ చేసింది. That one there, I don't know what was that, but it looks good. That one there. This one, yeah. Because I want to. Okay. Yeah, the same. Yeah. Very little cute, but yeah. No sandwiches. If you want, you can put, yeah, but I don't want. Give it a try, yeah. What was this question? Is it vegetarian? Cheese rolls. Make that cheese roll. Yeah. Hey, listen. This one. Which one? Very cute little honey. There is your fork. Fork. Which one? It's easy with the fork. Like this. It's not coming out. Come on. Like a present. Yeah. I'll buy you some. Let's take this one. Let's go. Yeah. Hey, they're doing something at least. సో లాస్ట్కి మా మేనేజర్ని అందరూ స్పీచ్ అని అరవడంతో మా మేనేజర్ ఒక స్పీచ్ కూడా ఇచ్చాడు. Again, thank you very much for coming. There's a lot to come from you guys, and there's a lot still to get through. Chris has asked me to just sit him around and say, look, be 100% committed to you guys. Let's just crack on. Enjoy, get pissed.